ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా రెక్కల చాట భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి యొక్క రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతలో దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం సజ్జీలెక్కలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించిన ఆయన తండ్రి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రోజంతట్లో మీరు చేసిన మేలు బట్టి, చూపించిన కృపను బట్టి అయ్యా మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సభలో పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి ఆయన. బిడ్డల మీ కృప చూపించండి. ఏ విషయమైన బిడ్డలు మీ పాదాల చెంత మొరపెడుతున్నారో బిడ్డల యొక్క మొరాలకించి సహాయం ఇవ్వండి. ప్రార్థన అవసరం కోరిన బిడ్డలను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. అలా అవసరం తీర్చండి ఆయన. మీ సహాయం ఇస్తున్నది మీకు వందనాలు తండ్రి. ఈరోజంతట్లో మాకు పనిపాట్లు తోడుగున్నారు, మా రాకపోకలను భద్రపరిచారు, ప్రతి విషయంలో మీ సహాయాన్ని ఇచ్చారు. అనేక ఆపదలను, ఇబ్బందులను, కష్టాలను, నష్టాలను తప్పించారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకే కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఈ విషయాలను తప్పిపోయింటిదైతే మమ్మల్ని క్షమించండి. మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు, మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించక మా ఇళ్ళ కృప చూపించండి నాయన. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి, మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు నాయన. మీరు అక్కడికి సిద్ధపరచండి. మీరు రాకపోయినంత మీ అందరూ ఎత్తబడి సంఘంలో ఉండి మంచి జీవాన్ని పొందే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి అయ్యా. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఇదిగో నాయన తండ్రి అయ్యా, ఇంతకాలం నాయన తండ్రి ఈ యొక్క సంవత్సరంలో 2 నెలలు నాయన తండ్రి అయ్యా మీ యొక్క రెక్కల చాటం భద్రపరిచి కాచి కాపాడారు. మీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, మరొక నూతన మాసంలో ప్రవేశించిపోవచ్చుండగా తండ్రి మీ కృపతో నింపండి, సహాయం ఇవ్వండి నాయన. మీ దయ ఉంచండి అయ్యా. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా తండ్రి మీ రెక్కల చాటం మనం భద్రపరచండి, కాచి కాపాడండి, సంరక్షించండి ఆయన. మీ చిత్తానుసారం బిడ్డలుగా మీకు మహిమకరంగా మీ కొరకు మేము జీవించటకు సహాయం దయచేయండి. సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. ఎంతమంది అయితే ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్నారో అలా ప్రయాణాలు మీరు తోడుగండి, వాళ్ళు చేయాల్సిన గమ్యస్థానాన్ని క్షేమం చేయటకు సహాయం ఇవ్వండి ఆయన తండ్రి. రాత్రి అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచండి. సుఖమైన దినాన్ని చురుకని మెలుకునండి. వేకున లెగిసి నాయన మిమ్మల్ని స్థుతించుకొని మాకు పనిపాట్లు ప్రవేశించే భాగ్యాన్ని ఉండి తండ్రి. ప్రభు దినం మీ సన్నిధిలో సకాలంలో వెళ్ళి తండ్రి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్థుతించి మహింపచ్చి కనిపించే భాగ్యాన్ని ఇవ్వని. మరొకసారి నాయన తండ్రి, ఈ యొక్క సంవత్సరంలో 2 నెలలు నాయన తండ్రి అయ్యా మీ యొక్క రెక్కల చాటం భద్రపరిచి కాపాడినందుకు మీకు మరోసారి వందనాలు చెల్లిస్తాం. సమస్తం మీ చేతుల్లో పెడితే మీ కృపలోనే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరిట మీరు బతిమాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైండును గాక. ఆమేన్. స్తోత్రము. ఆపదలు మమును అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్, దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుము ప్రభు. దేవ కావవే రాత్రి మమ్ములన్, నీవే నేడు కాచినావు, నీకు స్తోత్రము.